హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఒక సిస్టర్ గారు బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించమని కామెంట్ చేశారు. చేసి అయితే చాలా రోజులు అవుతుందండి. సారీ సిస్టర్, లేట్ అయిపోయింది. వర్క్ బ్లౌజ్ అయ్యింది, ప్లెయిన్ నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ అయింది. నాకైతే అర్థం కాలేదు, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అన్నారు. అయితే వర్క్ బ్లౌజులు చాలా స్టిచ్చింగ్ చేశాను, కానీ దాన్ని వీడియో తీయటం అర్జెంటుగా కుట్టడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే నేను మీకు లైనింగ్ బ్లౌజ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మామూలుగా వర్క్ బ్లౌజ్ అయితే మనం మెయిన్ పార్ట్ మీద ఈ విధంగా లైనింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. అయితే ఇప్పుడు నేను చూపించబోయేది మీకు లైనింగ్ బ్లౌజ్, ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ముందుగా మనం లైనింగ్ను చూడండి మెయిన్ పార్ట్ కింద, మెయిన్ పీస్ కింద ఈ విధంగా లైనింగ్ పెట్టేసేసి మొత్తము కూడా చక్కగా సర్చ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా చిన్నగా ఆ కుచ్చులాగా అనేది రాకుండా నీట్గా సర్చ్ చేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా నేను మొత్తము కూడా లైనింగు మెయిన్ క్లాత్ అనేది మిషన్ మీదే జాయిన్ చేస్తానండి. చూడండి, ఈ విధంగా జాయిన్ చేయాలి. ఒకసారి నా కటింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడా కూడా మెయిన్ క్లాత్లో పీస్ అనేది మనకి వేస్ట్ కాకుండా అనేది వస్తుందండి. ఆ విధంగా నేను కటింగ్ అనేది చేస్తాను. చూడండి, ఈ విధంగా ఎక్కువ తక్కువలు అనేవి కొద్దిగా ఒక పావించి మనకి ఖర్చు ఉంచుకుని ఈ విధంగా మొత్తము కూడా కట్ చేసేసేయాలండి. ఎక్కువ క్లాత్ కనుక వేస్ట్ అయిపోయేటట్టు తీసినట్లయితే మనకి మెయిన్ క్లాత్ అనేది తక్కువైపోతుంది కదా. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా సర్చ్ చేసుకుంటూ లైనింగు మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసేద్దాము. ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో నడుముకి డాట్స్ అనేది వేయాలి కదా. డాట్స్ వేయడానికి షోల్డర్కి మధ్యని ఈ విధంగా పట్టుకోండి. ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి. హైట్గా ఉన్న వాళ్ళకైతే 4 అంగుళాలు కంపల్సరీగా పొడవు అనేది వేయాలి. ఒక 1/2 ఇంచ్ అయితే వేయాలండి. 1/2 ఇంచ్ వెడల్పుతో 4 అంగుళాల పొడవుతో ఈ విధంగా డాట్స్ అనేది వేయాలి. రెండు పక్కల కూడా అదే విధంగా వేసేసుకుందాము. నడుముకి పీస్ అయితే మనం బ్లౌజ్ మొత్తం జాయింట్ చేస్తాం కదా. జాయిన్ చేసే ముందు చెక్ చేసుకుని ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కట్ చేసుకున్న తర్వాత మనం నడుము పీస్ అనేది యాడ్ చేయాలండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. థ్యాంక్ యూ సిస్టర్, కామెంట్ చేసినందుకు. ఇదే విధంగా కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలన్నా నేను కంపల్సరీగా వీడియో అనేది పెడతాను. ఈ వీడియో నచ్చితే